గేయ రచయిత కులశేఖర్ గారు అయితే మరణించడం ఎంతో బాధాకరమైనది చెప్పొచ్చు. అదేవిధంగా అతనైతే ఎన్నో పాటలు అయితే రాసిన విషయం ప్రతి ఒక్కరికైతే తెలిసిందే. సో దీని గురించి అయితే పూర్తిగా మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు దుర్గా వడ్లమణి గారు అయితే మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో అంటే తనకి మీకు కొంచెం అనుబంధం ఉందని చెప్పేసి, అంటే తనకి మీకు నార్మల్గా కొంచెం స్నేహత్వం ఉందని చెప్పేసి విన్నాము. సో తన గురించి మీకు ఎంతో కొంత తెలిసి ఉంటుంది. సో ఎన్నో వందల పాటలు అయితే రాశాడు. సో అసలు ఎలా ఉండేవారు, సో ఇది ఎలా జరిగింది? అంటే కులశేఖర్ గురించి ఎందుకు మనం ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నామంటేనండి, ఒక మంచి రచయిత. అతను మంచి రచయిత కంటే ముందు మంచి మనిషి. అవును. అంటే అతను పనిచేసేటప్పుడు, మద్రాసులో పనిచేసేటప్పుడు నాకు బాగా మంచి స్నేహితుడు ఆయన. నేను హైదరాబాద్ వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాక మా ఇంటికి వచ్చి ప్రత్యేకంగా, అంటే తను మంచి పీక్ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చాడు కలవటానికి. వచ్చి మా ఇంట్లో భోజనం చేసి కొంతకాలం టచ్లోనే ఉన్నాడు ఆయన. అయితే ఇప్పుడు రకరకాల కథనాలు వచ్చాయండి ఈరోజు సోషల్ మీడియా మనం చూసామంటే. అంటే ఒక మనిషి ఒక ఉన్నత స్థితికి వెళ్ళినప్పుడు అంటే ఆ విజయాన్ని భరించడం కూడా కష్టం అవుతుంది కొంతమందికి. అది అందరి వల్ల కాదు, దాన్ని సంభాళించుకోవటం అంటాం. ఆ సంభాళించుకోవటంలో కొంచెం ఆయన తడబడ్డాడేమో అనిపిస్తుంది కులశేఖర్. ఇవాళ మీరు కథనాలు చూస్తే ఆయనకి ఈగో ఎక్కువ. అంటే నా స్నేహితులు చెప్తే నాకు తెలిసింది, నా చుట్టూ ఉండేవాళ్ళు చెప్తే. ఏమంటే ఈగో లేనిది ఎవరికండి? ఇప్పుడు ఒక 100 పాటలు రాసిన మనిషి ఒక మంచి హిట్ సినిమాలు ఇచ్చాడు. ఆయన పాటల్లో ఒక చక్కటి ఆర్ద్రత ఉంటుందండి. మీరు ఆ పాటలు వింటుంటే మనసుకి హాయిగా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎక్కడో ఒక మధురమైన బాధ అంటారు, అది ఉర్దూలో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఉర్దూ భాషలో మీకు ఈ మధురమైన బాధ అనేది మనకి ఆ పాటల్లో చాలా బాగా వినిపిస్తుంది, హిందీ పాటల్లో, పాత హిందీ పాటల్లో. ఆ రకంగా మన ఎక్కడో ఆ పదాలు కావచ్చు, ఆ పాటలు కావచ్చు కట్టిపడేస్తాయి. అంటే సిరివెన్నెలకి ఆయన చాలా ఇష్టడు. సిరివెన్నెల వాళ్ళ ఇంటిపైనే ఉండేవాడు, అవన్నీ ఓకే. కానీ అతనిలో కూడా ఒక మంచి కవి ఉన్నాడు. అతను అట్లాగా ఆసువుగా పాటలు చెప్పేసేవాడు, కవితలు చెప్పేసేవాడు, పద్యాలు చెప్పేసేవాడు. అంటే అతనికి బై బర్త్ అది ఉంది. అతను పుట్టిన దాన్ని బట్టి కూడా ఉండొచ్చు, అది మనకి తెలీదు. అటువంటి కులశేఖరు ఇప్పుడు అతను దొంగతనం చేశాడు, అతను ఇది చేశాడు, సరేనండి. ఇప్పుడు అతను కోమాలోకి వెళ్ళిపోయి మనిషి ఒక సినిమా తీసి ఆ సినిమా హిట్ కాక తను మానసికంగా వేదన చెందుంటాడు. అది చాలా సున్నిత మనస్కుడు కాబట్టి అతను కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. కోమా నుంచి బయటపడ్డాక అతను తన భుక్తి కోసం అతను దొంగతనం చేశాడని మనం విన్నాము. అలాంటివి మనం పదే పదే చెప్పకూడదండి. ఇప్పుడు అతనికి ఈగో ఎక్కువ, అతను ఎవరితో సరిగా లేడు, మనం చూసామా వెళ్ళి. ఇప్పుడు మీరు నా గురించి ఎవరికో ఏదో చెప్తారండి అనుకుందాము, మీకు నా గురించి ఎంత తెలుసు అని చెప్తారు? అంటే మీరు ఫస్ట్ నుంచి నాకు స్నేహితులైతే నాకు చెప్పినా అర్థం ఉంటుంది. అప్పుడు కూడా మనం యాక్చువల్గా స్నేహంలో ఏం చేస్తాం, ఒక మనిషిలో ఉండే మంచి గుణాలు చెప్పడానికి ప్రయత్నిస్తాం. చెడు సాధారణంగా ఎవరూ ఇష్టపడం. అందులో చనిపోయాక ఆ మనిషిలో ఉండే గుడ్ క్వాలిటీస్ చెప్పాలి తప్ప, అతను చాలా అహంకారంగా ఉండేవాడు, వినయం లేదు. వినయం ఎందుకు ఉండదండి? ప్రతి మనిషికి వినయం ఉంటుంది అవసరమైన చోట. ప్రతి చోట వినయంగా ఉండక్కర్లే. ఇది కూడా అతి ఉండకూడదు, అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. కాబట్టి అతి దేనికి పనికి రాదు. అందుకని మనం ఒక మనిషి మీద ఒక ముద్ర వేయకూడదు. అది ఆ సోషల్ మీడియాలో ఆ వీడియోస్ చూసాక నాకు చాలా బాధ అనిపించింది, అందుకని నేను మాట్లాడుతున్నా. ఇంకొకటి, అతను దొంగతనం చేశాడు, తర్వాత తను మానసికంగా తన స్థితి సరి అయ్యాక మళ్ళీ పాటలు రాస్తానని వచ్చినప్పుడు అతనికి అవకాశాలు ఇవ్వలేదు ఇండస్ట్రీ. అది ఇంకా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక మనిషి మారాక అతనికి ఒక ఛాన్స్ ఇచ్చి చూడాలి, నమ్మాలి. ఆ దొంగతనం ఏదో అతని మీద అదే పెట్టుకుని ఇతను ఎలాంటి వాడంటే, ఇంతకంట ఏమండి ఇప్పుడు ఆర్థిక నేరాలు చేసిన వాళ్ళందరూ హాయిగా తిరగట్లా, కార్లలో తిరగట్లే. మరి వాళ్ళందరూ దొంగలు కాదా? గజ దొంగలు కాదా వాళ్ళందరూ? ఇవాళ విజయ్ మాల్యా ఏంటి, ఇవాళ నీరవ్ మోడీ ఏంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏంటి? వీళ్ళందరికంట మరి అతను నీచుడా? కాదు కదా. అతనికి మానసికంగా అతనికి స్థితి సరిగా లేనప్పుడు ఏదో చేశాడు తిండి కోసం, అది పెద్ద విషయం కాదు. తర్వాత అందులోనే కంటిన్యూ అవ్వలేదుగా. అతను మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు, నేను రాస్తాను, నేను పూర్వస్థితికి వచ్చాను అని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇవ్వకపోవడం అనేది ఇండస్ట్రీ చేసిన తప్పు. ఒకటి, ఇప్పుడు రాసిన పాటలు ఇప్పటికీ మనం వింటాం కదండి. అవి ఇప్పుడు అజరామరాలు అనేది అందుకే, దానికి మరణం ఉండదు. అజరం అనేది అందుకే, జరం కాదు. అది జరం కానిది అజరం కాబట్టి అవి ఎప్పటికీ చిరస్థాయిగా ఉంటాయి, చిరంజీవులుగా ఉంటాయి. కాబట్టి ఇవాళ మనం ఏం అడుగుతున్నామంటే కులశేఖర్ కుటుంబాన్ని ఆదుకోమని
మనం ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయినా కావచ్చు, తెలంగాణ ప్రభుత్వం అయినా కావచ్చు. ఎందుకంటే అతను విశాఖపట్నానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఆదుకోవచ్చు. ఎందుకంటే చలనచిత్ర పరిశ్రమకి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. కాబట్టి ఈ ఇద్దరు ప్రభుత్వాల్లో ఎవరు వాళ్ళకి చేయూతనిచ్చినా కూడా బాగుంటుందండి. ఆవిడకో ఇల్లు ఇవ్వడమో, ఒక స్థలం ఇవ్వడమో, ఆవిడకి ఏదైనా ఉపాధి కల్పించడమో చేస్తే బాగుంటుంది. మన ఛానల్ తరఫున అడుగుతున్నది అదే నేను. కాబట్టి కులశేఖర్ గురించి మనం నెగిటివ్ మాట్లాడొద్దండి. ఒక మనిషి ఉన్నప్పుడు కంటే లేనప్పుడు మనం వాళ్ళ గురించి చక్కటి మాటలు చెప్పాలి. ఒక మంచి కవి, మంచి మనసున్న వ్యక్తి, ఒక సహృదయుడు నా దృష్టిలో అయితే. కాకపోతే ఏంటంటే కొన్ని కర్మలు అంటారు, కర్మ మనిషిని ఈ రకంగా చేస్తుంది. కులశేఖర్ ఒక అనామకుడిగా చనిపోవటం అనేది మాత్రం చాలా బాధాకరం అండి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ. అదేవిధంగా తను పాటలు రాసేవాడు కదా, సో ఆలోచన ఎలా తీసుకునేవాడు? అంటే ఒక పాట రాయాలి అని అంటే కనుక సో అతను అంటూ ఎలా ఆలోచించారు? దాందే ఉందండి, డైరెక్టర్ ఏం చెప్తే దాని ప్రకారం రాస్తారు. సిచ్యువేషన్కి తగ్గట్టు రాస్తారు. ఇప్పుడు సినిమాని బట్టి, తర్వాత సిచ్యువేషన్ బట్టి. ఇప్పుడు అతను ఇది తూర్పు స్లాంగ్ కూడా వాడాడు, తూర్పు యాస అంటాం మనం. గాజువాక పిల్ల, ఇవన్నీ కొన్ని పాటలు తీసుకున్నారంటే మీరు ఆ స్లాంగ్ అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం తను కవి భాష కూడా రాశాడు కదా. ఇప్పుడు తను మంచి మంచి పదాలు వాడినా ప్రజల్లోకి వెళ్ళాయి ఆ పాటలు. అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ప్రజలు ఎప్పుడు కూడా చక్కటి సాహిత్యాన్ని ఆదరిస్తూనే ఉన్నారు. కాకపోతే మనమే వాళ్ళని అంటే వాళ్ళకి ఏది నచ్చుతుంది అనే విషయంలో పొరబడుతున్నామేమో. బికాజ్ మనం బూతులు ఇస్తే బూతులే వింటారు వాళ్ళు, మీరు చక్కటి సాహిత్యం ఇస్తే చక్కటి సాహిత్యం వింటారు. కాబట్టి మీరు మొత్తం అసలు సినీ ప్రస్థానం చూసుకుంటే మంచి మంచి పాటలు ఇప్పటికీ వింటూనే ఉన్నారు కదా. 60 ఏళ్ల క్రితం పాటలు ఈరోజు యువత వింటోంది. మీరు గమనించారంటే మీకు భాష పెరగాలంటే చక్కటి సాహిత్యం ఉండే పాటలు వినండి. ఎట్ ద సేమ్ టైం మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తాయి. కాబట్టి మనం ఇలాంటివే ఉండాలి, ఇలాగే ఉండాలి అనుకుంటే మాత్రం పొరపాటండి. యువత కావచ్చు, నేటి ప్రజలు కావచ్చు, సినిమా సంగీతం ఏదైనా సరే వాళ్ళు ఆదరిస్తున్నారు. కాబట్టి చక్కటి సాహిత్యాన్ని అందించమని మనం కోరుకుంటాం. అతను ఎన్నో మంచి పాటలు రాయడం అయితే జరిగింది. సో అందులో మీకు నచ్చిన మంచి పాట ఏంటి? చాలా ఉన్నాయండి, నేను ఇది అని చెప్పలేను. ఎందుకంటే పొద్దున్న కూడా అతని పాటలు విన్నాను. ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది మనకి, అంతే కదా. ఆ సమయాన్ని బట్టి, మన మనసు ఉండే స్థితిని బట్టి మనకి చాలా పాటలు నచ్చుతాయి. ప్రత్యేకంగా ఇది అని చెప్పలేం. ఇప్పుడు మనం భోజనంలో అన్ని పదార్థాలు పెట్టినప్పుడు మనం ఫస్ట్ ఏది తింటామో అదే తింటాం. ఇది బాగుంది కదా అని ముందు ఎక్కువ తినేయం కదా. అదే రకంగా మన మనసు ఏ స్థితిలో ఉంటుందో దాన్ని బట్టి ఆ పాటలు వింటామండి. ఏ పాట వింటే ఆ అనుభూతి మనకు కలుగుతుంది ఆ సందర్భాన్ని బట్టి. కాబట్టి చాలా మంచి పాటలు రాశాడు ఆయన. ఒక మంచి కవిని కోల్పోయాం మనం. అదొక్కటే మనకి బాధ, అంతే. థ్యాంక్ యూ.